మీరు ఎమ్మెల్యే మీరే, పార్టీ కార్యదర్శి మీరే, సింగరేణి యూనియన్ మీదే, బ్యాంక్ యూనియన్లు ఉంటే మీరే, అన్నిటికీ మీరేనా? వేరే వాళ్ళకి ఆప్షన్ ఎవరా? ఎందుకు ఉండదు? ఇప్పుడు సింగరేణిది అంటే పూర్తి స్థాయిది కాదు, నేను గౌరవ అధ్యక్షుడు. అంటే వాళ్ళకి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు బ్యాంకులదేమో ఆ నాయకత్వం వేరు, మేము సపోర్ట్ చేస్తాం. అందులో నేను డైరెక్ట్గా కూడా ఉండను. అందులో ఆర్టీసీ ఉంది, దాని నాయకత్వం వేరు, డైరెక్ట్గా ఉండను. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే 2 బాధ్యతలు ఏంటంటే, ఒకటి పార్టీ సెక్రటరీ, ఒకటి ఎమ్మెల్యే. పార్టీ సెక్రటరీ అయినాక ఎమ్మెల్యే గెలిచా, పార్టీ సెక్రటరీ అయినాక. అందుకని మేము ఆలోచన చేసింది ఏంటంటే, పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే పార్టీకి ఇంకొంచెం స్వరూపం తీసుకురావచ్చు అనే మంచి ఉద్దేశంతో తప్పితే ఇదే పెద్ద పోస్టులు ఏం కాదు. ఎమ్మెల్యే అంటే పోస్ట్ ఓకే, పార్టీ సెక్రటరీ భారమే. మీకు చెప్పాలంటే పార్టీ సెక్రటరీగా ఎమ్మెల్యే ఉండబట్టి అందరు సహాయం తీసుకున్నా, మీరు మా మగ్దుం భావన రావాలి, దాన్ని ఒక అద్భుతమైన కళాఖండంలాగా దాన్ని చేశా. అట్లా కొన్ని ఉపయోగాలు జరుగుతాయి. ఎమ్మెల్యేగా ఉండటం వలన రాష్ట్రంలో మన అందరి వాయిస్ వినిపించడం, నేను అన్ని ప్రాంతాలకు వెళ్ళటం వల్ల పార్టీ పెరుగుదల కనపడుతుంది.